దేవుని బిడ్డలం కొన్నిసార్లు మేలుకు బదులు కీడొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఐ వాంట్ గివ్ అప్, నా వల్ల ఇంకా చేయకుండా ఉంటే బెటర్లే. మేలు చేసి ఎందుకు మాటలు ఎందుకు అనిపించుకోవాలి, మేలు చేసి మేలుకు బదులు కీడెందుకు రావాలి, అందరికీ సహాయం చేసి నాకెందుకు కష్టం రావాలి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నువ్వు సహాయం చేసిన వాళ్ళు అందరూ ముందెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు వెనక ఆగిపోయినట్లుంటుంది. అర్థమైందా? అప్పుడు అమ్మ నాన్న అందరూ అంటారు, అందరికి బాగా సపోర్ట్ చేసేవాళ్ళే, అందరు చూడు పైకి వెళ్ళిపోయాను, నువ్వు ఇక్కడే ఉన్నావు, నీకు ఒకేసారి డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఆమెన్. మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆపడండి వెనకాల. నువ్వు సహాయం చేస్తే నీ సహాయకర్త అయిన దేవుడు నిన్నెప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంచాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి చేసావు కాబట్టి, నువ్వు దేవుని మనసు కలిగి చేసావు కాబట్టి, నువ్వు దేవుని ప్రేమ కలిగి చేసావు కాబట్టి, దేవుడు నువ్వు మేలు చేస్తే నీకు మేలే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తే. దేవుని బిడ్డలం కొన్నిసార్లు మేలుకు బదులు కీడొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఐ వాంట్ గివ్ అప్, నా వల్ల ఇంకా చేయకుండా ఉంటే బెటర్లే. మేలు చేసి ఎందుకు మాటలు ఎందుకు అనిపించుకోవాలి, మేలు చేసి మేలుకు బదులు కీడెందుకు రావాలి, అందరికీ సహాయం చేసి నాకెందుకు కష్టం రావాలి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, నువ్వు సహాయం చేసిన వాళ్ళు అందరూ ముందెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు వెనక ఆగిపోయినట్లుంటుంది. అర్థమైందా? అప్పుడు అమ్మ నాన్న అందరూ అంటారు, అందరికి బాగా సపోర్ట్ చేసేవాళ్ళే, అందరు చూడు పైకి వెళ్ళిపోయాను, నువ్వు ఇక్కడే ఉన్నావు, నీకు ఒకేసారి డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఆమెన్. మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆపడండి వెనకాల. నువ్వు సహాయం చేస్తే నీ సహాయకర్త అయిన దేవుడు నిన్నెప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంచాడు. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి చేసావు కాబట్టి, నువ్వు దేవుని మనసు కలిగి చేసావు కాబట్టి, నువ్వు దేవుని ప్రేమ కలిగి చేసావు కాబట్టి, దేవుడు నువ్వు మేలు చేస్తే నీకు మేలే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు.